ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ నేను చూస్తుంటే కనుక మన ఛానల్లో చాలా మటుకి కన్స్ట్రక్షన్స్ టెక్నికల్ రిలేటెడ్లో మన ఫోకస్ లేదున్నా కూడా అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగానే చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తెలుసుకుంటే ఫస్ట్ టైం వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మనం స్పీడ్ వీడియోగా నేను రికార్డ్ చేస్తున్నానంటే టైంని బట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తూ ఉన్నా. సో మీకు అర్థం అవ్వకపోతే కనుక కామెంట్లో తెలియచేయండి. నేను ఇక్కడ బాదురుపల్లి టెక్ మహీంద్రా ఆపోజిట్ సైడ్లో మనం ఈ కన్స్ట్రక్షన్ చేసాము. ప్రీఫ్యాబ్ ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్ ఇది ఇండస్ట్రియల్ పర్పస్ మా ఫ్రెండ్ది ఇది. సో మనము ఇక్కడ చేసాము కన్స్ట్రక్షన్ షెడ్ చేసాము, ప్లస్ సివిల్ వర్క్ కూడా చేసాము అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లోర్లో పెద్ద పెద్ద మెట్లు వేసి అన్ని దాన్ని లెవెల్ చేసి దింసా చేసి వాటర్తో క్యూరింగ్ చేస్తూ ఉన్నట్టు. ఎందుకంటే మిషనరీస్ ఉంటాయి కాబట్టి సో వైబ్రేషన్ అనేది రాకూడదు. దానివల్ల ఏంటంటే మనం మెట్లు వేసి దీనిపైన మళ్ళీ ఐరనింగ్ చేసి దాని తర్వాత ఈ సిమెంట్ది కూడా మనం చిన్న చిప్స్ తోటి మనము ఫ్లోర్ చేస్తాం అన్నట్టు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. మన వీడియోస్ అన్నీ కూడా మీకు పార్ట్ వైజ్గా పెడతా ఉంటాను, 1 2 3 4 అన్నట్లు. అంటే చాలా లెంతీ కదా, అంటే క్లియర్గా మీకు ప్రతి వీడియోని మీరు చూస్తూ ఉంటే కనుక క్లియర్గా అన్నీ మీకు అర్థమవుతుంది. ఎట్లా చేయొచ్చు, ఎంత లెంత్లో ఎంత సైజు విడుతూ ఇవన్నీ అనేది. ఇది 52 లెంత్ 42 విడుతూ వచ్చేసి ఉంటుంది. ఇది షెడ్ సైజు. సో మనం చుట్టూ కూడా అవుట్లుక్ కూడా చూపిస్తాము మీకు. లాస్ట్ చూడొచ్చు, ఇది మన బైండింగ్ అయిపోయింది ఐరన్తో. ఎందుకంటే ఇది ఇట్లా వేయకపోతే ఏమవుతుందంటే వైబ్రేషన్ వస్తుంది, క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ రాకుండా ఉండాలంటే కనుక మనం ఇట్లా కంపల్సరీ ఐరన్ ఇది ఇట్లా మనం చేయాలి. తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వాస్తుపరంగా స్లోప్ కూడా మనం పెట్టడం జరిగింది. సో మనకి ప్రతిదీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాలి. మన సైట్ వర్క్ ఏమైనా కూడా ఇదేనే కాదు. ఇప్పుడు చూడొచ్చు, రెడీ మిక్సర్లు వచ్చేసినాయి, మెటల్ అన్నీ కూడా ఫిల్ అవుతూ ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇలాంటి వర్క్స్ ఏమైనా కావాలన్నా, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఛానల్ ద్వారా వాళ్ళు ఇస్తారు. సో మీరు చూసుకోవచ్చు, డీటెయిల్స్ అన్ని పెడతాను. సో ఇలాంటివి ఇవే కాదు, కన్స్ట్రక్షన్ వర్క్సే కాదు, ఏంటంటే మెకానికల్ రిలేటెడ్గా ఎన్ని షెడ్స్ కానీ అన్ని హెవీ స్ట్రక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటివి. సో పర్టికులర్ ఇప్పుడు నేను సివిల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ టాపిక్ అంతా కూడా సివిల్లో మనం ఎలా చేస్తాం, ఫౌండేషన్ ఎలా చేయాలి, ఫ్లోర్ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి కంప్లీట్ వీడియో. సో ఇట్లా లెవెలింగ్ చేస్తాం. ఒక సైడ్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది. స్టెప్ బై స్టెప్ వేసుకుంటాం అనమాట. ఇది కంప్లీట్గా మార్నింగ్ స్టార్ట్ అయింది. సో నైట్ కల్లా మళ్ళీ క్లోజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే రిటర్న్ 1 డేలోనే కంప్లీట్ చేయలేదు. దాన్ని కంప్లీట్గా 2-3 డేస్ అట్లా చేయకూడదు. ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే అది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే అది జాయింట్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం మనం ఇది వేస్తాము. ఇది ఫైనల్ అయిపోయింది, మొత్తం అంతా వేస్తాము. ఇప్పుడు లెవెలింగ్ చేస్తున్నారు జస్ట్ పైన. బెడ్లో ఒక సైడ్ అయిపోయింది, చూసారు కదా. ఇంకా ఇంకొక సైడ్ ఉంది, అది కూడా ట్రై చేస్తుంది. చూడండి, ఇక్కడ కూడా బడ్డు కొడుతున్నారు లెవెలింగ్కి. తర్వాత దాన్ని బెనిఫికేషన్ కూడా చేస్తారు మిషన్ తోటి. మిషన్ చేసినప్పుడు లాస్ట్ ఎందుకు వచ్చేసి చూడండి. ఓకేనా, అట్లా మొత్తం అంతా కూడా లెవెల్ చేయాలన్నట్టు. సో అయిపోయింది. ఇప్పుడు మిషన్ తోటి డెన్సిఫికేషన్ చేస్తారు, ఫినిషింగ్ వర్క్ అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ 3 డేస్ కొట్టాము ఇట్లా మిషన్ తోటి. 3 డేస్ అంటే కంటిన్యూ అది ఫ్లోర్ అట్లా చేస్తూనే ఉండాలి, లేకపోతే అది సరిగా ఉండదు అన్నట్టు ఫ్లోర్. సో మీరు ఇక్కడ చూడండి, ఈ టీం అంతా మన దగ్గర ఉన్నారు ఆల్రెడీ, ఈ వర్క్ చేసేటోళ్ళంతా కూడా మన దగ్గర. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వర్క్ అంతా చూడండి, మీకు ఇంతవరకు ఉంది, ఎట్లా వచ్చింది ఏంటనేది. ఆ పైన షీట్స్, షెడ్కి షీట్స్ మళ్ళీ అదొక వర్క్ ఉంటుంది, సపరేట్ చూపిస్తారు. మన ఛానల్లో ప్రతిదీ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మన వర్క్స్ ఏమేమి నడుస్తున్నాయి, ఏమేమి చేస్తున్నాయి. ఈ ఛానల్లో మనం అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం, మనం ఏం వర్క్ చేసినా కూడా.
ఇది ఫైనల్ ఇంకా కొడతా ఉన్నాడు అనమాట. అది అంటే ఈ సైడ్ అయింది, లెఫ్ట్ సైడ్కి అయింది, రైట్ సైడ్ ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది కొటేషన్ తర్వాత ఫైనల్ స్టేజ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ స్టేజ్ అయిన తర్వాత పైన నీళ్లు స్టోరేజ్ చేయడానికి ఇట్లా ఇట్లా కడుతున్నారు అన్నట్టు శాండ్ తోటి. ఇట్లా కట్ల కింద కడితే దీన్ని ఫిల్ చేసి దీని నిండా వాటర్ ఫిల్ చేయాలన్నట్టు. సో ఐ హోప్ మీకు ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.